రాయవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రమైన రాయవరంలో ఆసుపత్రి నిర్మాణానికి సుమారు 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, గ్రామంలోని వారంతా పార్టీలకు అతీతంగా ఆసుపత్రి ఎక్కడ నిర్మించాలనో తీర్మానం చేస్తే పనులు చేపట్టవచ్చన్నారు. అనంతరం ఎంపీడీఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు సభ ఎమ్మెల్యే వేగులను ఘనంగా సత్కరించింది. తొలుతగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. ఇవి మన మండలానికి సంబంధించి మొత్తం 11,808 వచ్చినాయండి. అందులో ఇప్పటి వరకు మనం కేవైసీ కంప్లీట్ చేసి మ్యాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేసి 10,500. ఇంకొక 1,237 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆధార్ నెంబర్ సరిగా లేకపోవడం, వాళ్ళ బంధువులు ఊళ్ళో లేకపోవడం. విద్యాశాఖని మానవ వనరుల శాఖను తీసుకోవడం వలన అన్ని కార్యక్రమాలు కూడా చాలా పకడ్బందీగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అంటే టెంపరీ బెనిఫిట్స్ కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మండల శాఖ గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి మనం అడిగిన వెంటనే ఈ యొక్క జిల్లా మార్పు చేసినందుకు మనందరం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి రుణపడి ఉన్నామని చెప్పి కూడా ఈ సభాపయం తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి శాంక్షన్ అయింది, సైటు సరిపోవట్లేదని చెప్పారు, క్యాన్సిల్ అయిపోయింది. మరలా అప్పుడు 1,93 లక్షలు శాంక్షన్ అయింది. అది మనం వాళ్ళు చూసుకుని వచ్చి అప్స్టైర్ చేస్తామని చెప్పి ప్రపోజల్ పెడతామని పంపేమని చెప్పాను. ఈ లోపల మన వార్డు మెంబర్ గారు ఉండపల్లి రాంబాబు గారు అయితే ఇక్కడ మనం ఈ సంత మార్కెట్ ఏదో జరిపిన దాంట్లో మనం పోగేలు జరిపి దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అమౌంట్, దీన్ని అక్కడ మార్చేస్తాం. చెప్పినప్పుడు పక్కన ఎంపీ గారు కూడా ఉన్నారు. సరే కాదు, పదవులు ఉన్నాయి, మనకు శాశ్వతం కాదు, ప్రతి 5 ఏళ్ళకి మారిపోతూ ఉంటాం. కాబట్టి మీరు ముందు ఒకసారి అన్ని పార్టీలతోటి, అన్ని సంఘాలతోటి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు ఆ తీర్మానం చేస్తే అలాగే చేద్దామని చెప్పడం జరిగింది. అని చేద్దాం, అది లేట్ చేయకుండా మరి ఎలాగ పండుగ వచ్చేసింది కాబట్టి రేపు పొద్దుతే పెట్టండి, లేకపోతే ఇప్పుడు ఆడవుతుంది అనుకుంటే పండుగ వెళ్ళిన వెంటనే శనివారం ఆదివారం మీరు పెట్టుకుని మీరు తీర్మానం చేయించుకుంటే దాన్ని మీరు ఎక్కడికక్కడ కడతాం, లేదు మాత్రం దాన్ని అప్స్టైర్ ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది కలిసి సార్కి చిన్న ఫెలిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సార్ ఎదరందరూ ఖాళీ చేసిన కాదు, అది తీసాక పక్కన పెట్టుకుంటారా? తీసేయండి. అది అయిపోయింది. ఫ్లవర్